అక్క నీ ఉక్సులు ఇంకా కుట్టుడు కాలేదానే? ఎందుకే అయిపోయింది. అబ్బా దసరా షాపింగ్ పోవద్దా అని అక్క. మళ్ళా మన ఆడబిడ్డలు వస్తే బాగా ఖర్చు అవుతుంది. అవునే నిజమే. అవును కానీ బావనికి ఎన్ని పైసలు ఇచ్చేయండు? ఏమి ఇచ్చిండు అక్క? ఏమి ఇయ్యలే. షాపింగ్ అని పేరు దిస్తే చాలు పైసలు ఏడున్నాయి అంటాడు. అవో గట్లా అంటే ఎట్లా? ఇప్పుడు మగ్గం వరకు జాకెట్ వేసుకోవద్దా? మరే ఏమో నేనైతే బావని అడిగిన 5,000 ఇచ్చిండు. కొంగు పట్టుకొని ఇప్పుడు కాదు, అక్కడ 10 మందిలో బతుకమ్మ ఆడుతున్నాం కాబట్టి మగ్గం వరకు వేసుకుంటానే అడగాలి. ఏ బావు మంచోడక్క. ఇయ్యకుంటూకుంటానా? అందుకే భయానికే ఇచ్చిపోయిండు. నీకు అసలు కూర్చోడు తెలియదు. మరి పైసలు ఏంది షాపింగ్ పోదామంటున్నావు? అక్కడ మీ అయ్యి ఉన్నాడా మా అయ్యి ఉన్నాడా మనకి ఇస్తాందుకు? ఏమో అబ్బక్క బావానికి ఇచ్చిన 5,000 ఉన్నాయేమోనే. అబ్బళ్ళకి వెళ్ళి ఒక్క 2,000 ఇయ్యక్క. నా దగ్గర బావకు తెలియకుండా దాచుకున్నాయి 2,000 ఉన్నాయి అక్క. అబ్బా ప్లీజ్. ఏంటి నీ 2,000? ఇప్పుడు నేను ఇచ్చేది 2,000, 4,000. బావ నాకు పేరుకి 5,000 ఇస్తే నాకు 3,000 అయితే నీకు 4,000 అయితే నాకే 3,000 అయితే నేను ఇయ్యపో. అబ్బా అక్క ప్లీజ్ అక్క, నువ్వు కాకపోతే నాకు ఎవరు ఇస్తావు? అట్లా అంటే 1,000 రూపాయలు ఇస్తా. అబ్బా అక్క మగ్గం వరకు ఎక్కువ కావాలి అక్క, నీకు తెలుసు కదా. అయితే ఒక పని చేద్దాం, మగ్గం వరకు క్యాన్సిల్ చేసి కంప్యూటర్ వరకు వేయించుకుందాం. తక్కువ రేట్లో అయిపోతుంది. మరి ఇద్దరం ఒకటే కాడ ఒకటే డిజైన్ కూడా వేయించుకుందాం. అబ్బా సరేనే అక్క. సరేనా? సరే నువ్వు లోపలికి పోయి పైసలు పట్టుకున్నప్పుడు నేను ఇంట్లో పెట్టి నేను అత్తపో. సరే మళ్ళీ కానీ ఇక అయిపోయింది పో, నీకు చదువుడు ఎక్కువ ఉంటుంది. సుమా పెద్దోడు నువ్వు చిన్నోడు ఎటువంటి బిడ్డ? ఏమో నాకు చెప్పిపోతారా లేవన్నా? నాకు ఎరికనా? ఏంది బిడ్డ ఎప్పుడు మాట్లాడే కసురుకుంటా మాట్లాడతావు? కష్టకుండా మాట్లాడతావంటే ఇంకెట్లా మాట్లాడతారు ఇక? బిడ్డ ఆకలి అవుతుందిరా. ఆకలి అవుతుందా? తెల్లారైతే సేపు అవుతుంది, ఇప్పుడే కడుపు కొట్టుకోపోతుందా? పొద్దున టిఫిన్ చేయనే కదా, కొంచెం ఆగరాదు. కడుపు అంతా ఎత్తుకపోయినట్టు ఎత్తన్నావు. అట్లా కాదు బిడ్డ, పొద్దున టిఫిన్ తినలేదు, నోరంతా చేదనిపించిన అట్లా పోయి తిరిగి వస్తున్నా బిడ్డ. ఇక్కడంతా బువ్వ పెట్టు తినిపోతా. టిఫిన్ చేస్తానికి ఏంది? మంచిగా పచ్చడి ఎత్తి అసలు సార్ కావాలి. ఏమైనా ఎట్లా మాట్లాడతాను? ఎట్లా మాట్లాడుతున్నా? టిఫిన్ చేయమంటే వేయలేదు, ఇప్పుడు అన్నం పెడతానంటాడు. నలుగురు చూస్తే ఏమనుకుంటారు? కోడలు అన్నం పెడతలేదు మా పేరు బదనం చేస్తాందుకా? అయ్యానికి కాలు చూడతావు, కొంచెం కాముడు కాదా? నాకేం పని? ఎప్పుడు నుండి పెట్టుకుంటున్నా చూసుకుంటుంటా. అయితే సరే కయ్యాన్ని కాలు దూతుందని అంటాను కదా, పెట్టు అన్నమాట. నాకెందుకు? అరే బిడ్డ లొల్లద్దురా, లొల్లద్దు ఇంట్లో. బాపు నువ్వేం బాధపడకే, అది గట్లనే మాట్లాడుతుంది. వదనంటే కోపానికి వస్తుంది. నీ బుద్ధి ఎటువంటి మా నాన్నకి బుగ్గడం అన్నం పెట్టడానికి? నేనెందుకు పెడతా? అక్క కూడా కోడలే, నేను కూడా కోడలే. అక్క పెట్టినప్పుడు నేను ఎందుకు పెడతా? అక్క పెడతాది. ఎప్పటికున్నా మన నాన్నని చూసుకునేది మనమే చిన్నోళ్ళం. వదినంటే కోపంగా వెళ్ళిపోయింది. నీ బుద్ధి ఎటువంటి అన్నం వేసుకురాబో నాన్నకు. నడు అన్నం వేసుకురాబో. సుమా ఏ సుమా, ఏంటిది? పైసలు లేవు. అగో నాకు షాపింగ్కి ఇచ్చినావు కదా, నేను ఇయ్యా. నీకు షాపింగ్ ఎంతో ముఖ్యమో మా నాన్న కంటే ముఖ్యం. ఇక్కడ భూపెట్టి సాధ కదా నీకు? మన నాన్న లేదు, నేను లేదు, ఈ రూపమే లేదు తెలుసా నీకు? పైసలు ఇచ్చాయి. నేను ఇయ్యా, నేను షాపింగ్ పోతా. షాపింగ్ ముఖ్యం కాదని చెప్పాను నేను. మా నాన్న నాకు ముఖ్యం. మా నాన్నకు బుక్కలు బువ్వ పెట్టావా నువ్వు? అన్నా సపరేట్ పెద్దోడా నేను ఎవరికి భారం కానరా, ఎందుకురా ఇంకా లొల్లి? బాబు బిడ్డ ఎప్పుడు వచ్చారు? రెండోకి వచ్చారు. కాలు కడుక్కోపోయి. ఏమైంది వదినా?
ఎందుకు లొల్లి పెడతాను? నాకు ఏమన్నా పనా పట్నా ఎప్పటికి లొల్లి పెట్టుకుంటుండే. ఏమైందన్నా? ఈ వదినకు షాపింగ్ లకు పైసలు కావాలట, కానీ అయ్యకు బుక్కలు పోయేటదట. షాపింగ్ లను పే చేస్తానవా? ఓ నువ్వు ఇచ్చిన వెళ్ళకి వెళ్ళని నేను పోయి షాపింగ్ చేసి వచ్చిన. మీ చెల్లెళ్ళకి చెప్తాను, ఎవరైనా చూసినా నిజమే అనుకుంటారు. ఏం లొల్లి బిడ్డ, ఆగరావుని పండగ ఆడిపిల్లలు ఇంటికి వచ్చిండ్రు, ఇక కొద్దిగా ఆగరావురా నువ్వన్నా. ఏమున్నది నా లొల్లి పెట్టుకోవడానికి? పతాకం ఆడిపిల్లలు ఇంటికి వచ్చిన పండుగ పూట ఏందో పెద్దడా ఈ లొల్లి? పైసలు 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 చల్లా ఉన్న పైసలు నువ్వు తినకపోతే ఏమవుతుందిరా నాకు? ఏం కనుకో పోనీ బిడ్డ. అంటే వాళ్ళు రాగానే అత్తనేనా? రండి అత్తే ఆడపిల్ల అత్తన్న పేరు ఎత్తాను. ఎందుకు అదనా అంత కోపము? మేము అత్తే కోపం వస్తుందా, లేకపోతే మేము మమ్మల్ని ఒమ్మంటావా? ఇప్పుడు మిమ్మల్ని మేమెందుకు ఒమ్మంటావమ్మా? అవసరం అయితే మేము పోతాం. ఉండు అందరు. ఇప్పుడే వచ్చిన అంత కోపంగా ఉన్నది ఏందన్నా? అది ఎప్పుడంతేనే, పెళ్ళైనప్పటి నుంచి కదే సతాయించుడు. షాపింగ్ లకు దానికి దీనికి పైసలు కావాలి, కానీ పాపం అయ్యకు బుక్కలు పువ్వు కూడా పెట్టారు. ఏ రోజు కడుపు మీద అన్నం పెట్టదు. బ్యూటీ పార్లర్ తిరుగుతూనే ఉంటది, ఎప్పుడు ఇంట్లోనే ఉంటది. లేరన్నా పనికి పోయిన వాళ్ళు. కూర్చోండి. రామ్మా. అల్లుండ్రు రాలేదా బిడ్డ? ఎండకి వచ్చింది కదా, కొద్దిగా చల్లవడానికి వచ్చిన అయిపోయి, మరి పొద్దున వచ్చిన అయిపోవు. కాదే అన్నా, బతుకమ్మ పండుగ వస్తుంది కదా, అందరు షాపింగ్ పోతాను. మేము కూడా మా వదినలను తీసుకొని షాపింగ్ పోదామని వచ్చినాం. నీ వదిన నీతోనే షాపింగ్ చేస్తుంది. ఎందుకే అన్న అట్లా అంటాను? చూస్తే అర్థమైతలేదా? ఎప్పుడు గొడవనే. ఏమో బిడ్డ, అమ్మ లేనందుకు వదిలే మిమ్మల్ని అమ్మ లెక్క చూసుకుంటారంటే ఎవ్వరి స్వార్థం వాళ్ళకైతాను. ఏంటిదో ఏమో ఇక ఏం అర్థమైతలేదు బిడ్డ. ఏంది మామయ్య, మిమ్మల్ని మంచిగా చూసుకుంటలేవా? మీరు వచ్చినప్పుడు మంచిగా చూసుకుంటలేవా మిమ్మల్ని? ఆగే నువ్వు. ఆగరాదే అన్న, పండగోలే ఎందుకు లొల్లి పెట్టుకుంటారు? అన్న ఏదో పండుగలో ఇంటికి వచ్చి ఆనందంగా ఉండాలని ఇక్కడికి వచ్చినావు. ఇట్లా లొల్లి పెట్టుకుంటే ఎట్లుంటది అన్న? మంచిగా ఉండాలి కదని అన్న. ఎరుగుతానా బ్యాగ్ పెట్టినావు? ఏటా ఇక పట్టు. నువ్వు ఇచ్చిన పైసలు 5,000 ఇవ్వన్నావు కదా, ఇచ్చిన ఉంచుకో అయ్యా. నేను మా అవ్వగారింటికి పోతున్నా. నాకు మా తమ్ముడు ఉన్నాడు, మా మరదలు ఉన్నది. 5,000 పత్తి చీర తెచ్చుకుంటా. రంగు అనుకుంటే కట్టుకొని తిరుగుతా. మీరు షాపింగ్ లో వేసుకొని ఏమైనా వేసుకోండి. వదినా వదినా, అది మారదే, అది అంతే ఎప్పుడు. పోనీ. ఉత్తప్పుడు సంతోషంగా ఉండనియారు, ఓ పండగకు సంతోషంగా ఉండనియారు. వచ్చిర్రిగా ఏంటిది పండక్కి నా చెల్లెని వస్తే నీకు సంతోషం లేదా నీకు? అన్న ఇప్పుడు నా మీదకి ఎందుకు చేయలేదు చెప్పు? ఉన్నదంటే బాగులు పడతాను. నా చెల్లెని పండక్కి వస్తే నీకు సంతోషం లేదా? లేదు, నేను మా అమ్మ ఇంటికి పోతాగు. ఎట్లా చేసుకుంటా యుత్త పండుగ? అందుకే మా అవ్వగారింటికి రావాలంటేనే భయం అవుతుంది. ఇన్ని గనం బ్లౌజులు ఉన్నాయి, అసలు ఈ శారీకి ఒక్కటైనా మ్యాచ్ అవుతుందా కాదు అసలు? ఓయ్ ఒకసారి ఇటు రావా? చెప్పే దీంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేయవా? నీ బ్లౌజ్ నేను సెలెక్షన్ చేయాలా? నువ్వే వేసుకో, నాకు పని ఉన్నది. ఇప్పుడు నాకు దీంట్లో ఏ కలర్ కూడా ఈ శారీకి బ్లౌజ్ మ్యాచ్ లేదు, ప్లీజ్ సెలెక్ట్ చేసుకుంటాను. గిన్ని గానో ఉన్నాయి, నీ చీరకి ఏ బ్లౌజ్ మ్యాచింగ్ అనేది ఇంకా తెలుస్తలేదు అనే. అందుకే మీ ఆర్డర్ షాపింగ్ చేస్తే గంటలు గంటలు టైం పడుతుందని అనేదే గిందుకు. ఏదైనా ఒకటి వేసుకో, సెలెక్షన్ చేసుకో. నీకు ఈ చీర కానే చూడు ఒకసారి, లేకపోతే ఈ చూడు, ఈ రెండు కూడా. ఈ
ఇన్ని ఘన వయసులలో నీకు ఏం మ్యాచింగ్ సెట్ చేసుకున్నాడు ఇంకా తెలియదా? నన్ను అన్నాడు సెలక్షన్ చేయను, ఏదో ఒకటి వేసుకోపా. అప్పుడు ప్లీజ్ చూసి పెట్టవా ఏదో ఒకటి. తమ్మా, అరే తమ్ముడు ప్లీజ్ ఇస్తాను. దీనికి సెట్ చేసుకో ఏదో ఒకటి. అరే తమ్మా, అంతాను ఇప్పుడే వస్తాను. అంత బాగా బాగా రాలేదా? రాలేదమ్మా, బాగా డూరికి పోతాడా? పోతాను. ఈ ఎండకి ఎందుకు వెళ్ళామే అక్క? పొద్దుగాలంతా అయిపోదా? ఎండ చూసినావు ఎట్లా పడుతుందో? గట్ల కాదమ్మా, మా ఆడబిడ్డలు షాపింగ్ పోదామని వచ్చిండ్రు. ఇక ఉన్నిద్దరిని షాపింగ్ పట్టుకోయింది అనుకో, ఎంత లేదన్నా 10 నుంచి 15 వేలు కూడా కొడతారు. నాకు ఎందుకు వచ్చింది అదంతా? అందుకే మన షాపింగ్ పోదామని సప్లైకి టచ్ చేసిన. మంచి పని చేసినావు, లేకుంటే కింద పెడతాం. ఇలా ఆడబిడ్డ పెడితే కింద పోదు కానీ మనైతే నేను తీసుకోవాలి. మన అది ఆడబిడ్డ పోదాం అక్క. ఏందే గట్ల నిలబడి ఏమో ఆలోచిస్తాను? సరే అక్క, నేను చాయ్ పెట్టేస్తాను, నువ్వు కూర్చో మరి. తిన్నా అంటే మరి తిన్నదమ్మా, తినే సప్లైకి వచ్చిన. ఎండ బాగుంది అవునమ్మా, అక్క. మధ్యలో వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోదటనా? ఏమో అక్క తెలియదు. ఆ చీరకి ఏదో బ్లౌజ్ సెలెక్షన్ చేయాలట అని ఇవ్వదాకా జాగొట్టింది నన్ను. సెలెక్షన్ ఇంకా చేయరాదక్క దానికి. పొల్లగా గట్ల అంటాను. మనకి ఎవరు ఉన్నారా? మనకు చిన్నప్పుడు అమ్మ చచ్చిపోతే నాన్న ఎంతో ప్రేమగా పెంచేయండి మా నాన్ని. విన్నావా? ఒక ఆడపిల్ల తాళి కడితేనే అమ్మని నాన్నని అన్నదమ్ములు అందరిని విడిచిపెట్టి ఒక తాళి కట్టిండు అన్న బంధంతో మన ఇంటికి వస్తుంది. అలాంటి మనిషికి ఆ మాత్రం సెలక్షన్ చేయవారా? అదే నేను దానికి ఏమన్నా లోటు లేకుండా ఉన్నాను. అన్నీ తెచ్చి పెడతాను, అన్నీ చేస్తాను. ఇక చీర బ్లౌజ్ ఇంకా నేనే సెలెక్షన్ చేయాలి అక్క. తమ్మ, ఆడది అందరిని అడగది, భర్త కాబట్టి అడుగుతుంది. సంతోషం ఎక్కడుంటది? బయటికి వెళ్ళి అడిగితే ఎక్కడుండదు నా సంతోషం అని అడిగితే అమ్మ నాన్న కాడని చెప్పదిరా, చేసుకున్న భర్త అని చెప్తుంది. అర్థమైందా? అక్క నిన్న ఒకటి అడగనా? అడుగురా, చెప్పు. అక్క మరి మీ ఆడబిడ్డలు వచ్చిండ్రు కదా, వాళ్ళని తీసుకుపోవా షాపింగ్కి? ఇద్దరు ఉన్నారు, ఇద్దరిని షాపింగ్ తీసుకోవాలంటే 10-15 వేలైనా సరిపోవు. అందుకే మీ అన్ని ఇచ్చినాయి నాకు 3,000 రూపాయలు. మీ నాన్నకేం కొనియాలి, నేనేం కొనుక్కోవాలి? మరి ఇది ఇచ్చేది కూడా నాకు 2,000 కదా అక్క, అవి నాకే సరిపోతాయి. మరి నీకేం షాపింగ్ చేయాలి నేను? నీకు గయాన్ని ఎందుకే నడుమా నేను చెప్పిందా? ఆగుతమ్మా, ఆమెని కూడా వాగక్క, నువ్వు నడు లోపలికి పో. నీకు అవన్నీ అవసరం లేదు కదా. ఇప్పుడు నేను అన్న దాంట్లో తప్పేమున్నది? వాళ్ళ ఆడబిడ్డలను కూడా తీసుకుపోయి షాపింగ్ చేసుకొని రమ్మను, అప్పుడు నా ఆడబిడ్డని నేను కూడా షాపింగ్కి తీసుకుపోతా. నువ్వన్నది కూడా నిజమేనే. నేను ఏం ఆలోచించలే అంతప్పుడు. నువ్వు కాక దానికి ఏం నిలక మాట్లాడేది, నువ్వేం మనసులో పెట్టుకో. లేదమ్మా, ఆమె అన్నది నిజమే. నేనెంత సంబరంగా వచ్చిన్నో నా ఇంటికి నా ఆడబిడ్డలు కూడా అంత సంబరంగా వచ్చి ఉండొచ్చు కదా. చిన్నదానివైనా నాకు మంచిగా బుద్ధి చెప్తున్నది. తమ్మ, నేను పోయేస్తా. నేను ఇవాళ మా ఆడబిడ్డలు షాపింగ్ తీసుకొని రేపు వస్తా. రేపు షాపింగ్ పోదాం, సరేనా? ఎండ బాగా కొడతాను తమ్మ, నేను పోయేస్తా. అరే ఆగక్క, దాని మాట నువ్వేం పట్టించుకోకు, కూర్చో. ఇప్పుడెంత దిగిపోయావు సాయంత్రం వరకు? లేదమ్మా, నేను మళ్ళీ వస్తా, మళ్ళీ వస్తాను. నీకు ఎప్పుడేం మాట్లాడాలో తెలియదానే? మా అక్క అయితే బాధ పెట్టి పంపిస్తావానే? అరే నేనేమన్నా, ఇప్పుడు వాళ్ళ ఆడబిడ్డల్లాగానే నాకు కూడా అక్క కూడా ఆడబిడ్డనే కదా. ఇప్పుడు అక్క బాధపడ్డట్టు అక్కడ వాళ్ళ ఆడబిడ్డలు కూడా బాధపడతారు కదా. ఇప్పుడు నువ్వు బాధపడ్డట్టు అక్కడ అన్నయ్య కూడా బాధపడతాడు. నేను చెప్పింది మన అక్క మంచి కోసమే కదా. మేమిద్దరం ఎట్లా మంచిగా ఉంటామో అక్క కూడా వాళ్ళతో అట్లా కలిసి ఉండాలనే నేను అట్లా అన్నా. అక్క మీద నాకెందుకు కోపం? నాకేం కోపం లేదు, అక్క మంచికే చెప్పినా నేను. నువ్వు ఇంత మంచిగా ఆలోచించినావానే? నాకే అర్థం కాదు. సరే పని చేసుకోపో. నాన్న బాధపడకే, పెళ్ళైనాక కొన్నాళ్ళ దాకా
సంసారం గురించి తెలియదు. రోజులు గడతాంటే సంవత్సరాలు దాటిపోతాంటే అప్పుడు నాన్న అప్పుడు సంసారం గురించి వదినకు అప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే చెప్పడానికి మాకు అమ్మ లేదు కదా నాన్న. చిన్నన్న పెద్దన్న మీరిద్దరు బాధపడకుండే. వదినమ్మ కోపంగా పోయింది. రోమమ్మను ఎంత బాగా చూస్తున్నదో మాకు తెలుసు. ఆమె ఎంత ప్రేమ చూపించిందో మాకు తెలుసు. మాకు ఎప్పుడైనా కూడా తల్లి లేని ప్రేమ లేదే అని మాకు బాధపడేదండి. మాకు తల్లి లేదు కదా అని చెప్పి ఎప్పుడు ఇబ్బంది పడతా ఉండేదండి. ఆ తల్లి ప్రేమ మాకు ఇచ్చిందే వదినమ్మ. మీరు బాధపడకుండే, మా కోసమైనా అత్తది, మనం మంచిగా చూసుకుంటుంది. ఎంత ప్రేమ చూపించిందో అది మాకు తెలుసు అన్న. మీరు బాధపడకుండే. ఏడో బిడ్డ ఎప్పుడు నేను వచ్చిండ్రేమో ఎండలో పడచ్చి ఇంత అన్నం కూర వండుకొని అన్నలకి ఇంత పెట్టి తినిపోయింది బిడ్డ. అరే పెద్దోడా నేను అట్లా పోయి దుకాణంలో పోయేస్తా. చల్లగా ఏమైనా తీసుకొస్తాను బిడ్డ. చెల్లెని ఏమన్నా వండుకోమని చెప్పు. ఇప్పుడు ఏం చేద్దాం రా మరి? అన్నా నేను ఒక్క 3,000 కలుపుతా, నువ్వు ఒక్క 3,000 కలుపు. చెల్లెలకు ఏరుకున్న చీర ఉన్నా, బావకు బట్టలు ఉన్నా. అన్న బావలకు కూడా బట్టలు తీసుకున్నా. వదిన చిటికలు వేసుకుంటే ఒక మాట అనిపోయింది, పానం కలుక్కు అన్నది. మనం పండగ ఎంత గొప్ప చేసుకుందామో చూడాలి, అప్పుడు కుళ్ళుకోవాలి అన్న. మన చెల్లెలతోటి పండగ గొప్ప చేసుకుందాం, చాలా ఆనందంగా చేసుకుందాం. అవునరా, చాలా గొప్ప చేసుకుందాం. దానికి పోరు బాగున్నదిరా, దాని పోరు అంచేయాలా? సరేనా? సరే అన్న. చెల్లెళ్ళు చెల్లెళ్ళు అన్నా తొందర అన్న నేనుంది షాపింగ్ పోదాం. సరే అన్న. మీరు ఏరుకున్న చీరలు కొనిస్తా నేను. చలో సరే అన్న. కానీ తయారు కానీ రెడీ చేస్తానే. సరే అన్నయ్య. మనం కూడా ఫ్రెష్ అయ్యిందా? అయిపోయిందన్న. రండి రండి వదినా పోదామా? పోదామన్నా. ఏంది పుట్టి చేతిలో వచ్చినావు? మీ తమ్ముడు చీరు పోయినావు రానే. కొనిస్తా అన్నాడు, కానీ అక్కడికి పోయినాక మా మద్దరు ఒక మాట అన్నది, అందుకే మా చంపేయాలి. నేను కూడా మా అడుగు షాపింగ్ తీసుకోవాలి, చీరలు కొనుక్కొని నేను కూడా కొనుక్కుంటా. ఆ పైసలు ఇటు ఇయ్యి. ఇస్తావా అక్కడనే? సోమ్య నావే, నువ్వెందుకు వెళ్ళిపోతుంటావు? ఇప్పుడు వచ్చిందిరా కోడలు. ఇంత ముందు వచ్చింది బాబు. సరే కానీ ఎటు పోతారు బిడ్డ అందరికి అందరూ? బట్టలు కావాలంటే ఇలా షాపింగ్ పోతాను. సరే బిడ్డ, అక్కడ ఇట లొడ్డు గిట్ట పెట్టుకుని పిల్లలకైతే మంచి బట్టలు కొని. సరే బాబు. చిన్నోడా తీసుకోపో. బొల తెలుసుకో బాబు, తగ్గుతాను. చిన్న బతుకమ్మ మేము వేస్తానం కానీ మేము సద్దులకు మా అమ్మోళ్ళ ఇంటికి పోతాన్నాం. వచ్చి బతుకమ్మ వేయండి.
సరే ఇష్టం అక్క. కానీ మాకు పెద్ద బతుకమ్మ అయితే తెలుసా? మీరు ఎంత పెద్ద బతుకమ్మ అయితే మా ఇల్లు అంత చల్లగా ఉంటుంది తెలుసా నీకు? మాకు ఇద్దరల్లం కాబట్టి 2 బస్తాల బతుకమ్మ అయితే అబ్బా మేము బాజార్ పోయి కొనుకొచ్చుకుంటాం ఇన్ని. తంగెడు పువ్వు చూస్తే చల్లి చల్లి చూసినావా అని ఓ వీళ్ళు అన్నలు ఎత్తారట. టైం పోయి మీరే తెచ్చుకోకుండా మీ అన్నలు ఎత్తారు, మీరు ఎత్తారు, మీరు చూపుతాం. అక్క అరే అరే నువ్వు ఇట్లా వచ్చినవేందే? బతుకమ్మ ఆడదాంపా. ఎట్లయిపోయింది మొదటికైతే వచ్చింది. మమ్మల్ని నువ్వు చెప్పకపోతే కలిగి వచ్చినావు అని చెప్పి నేను దాన్ని తిట్టినాకే మరి మా అక్క అడిగింది అక్కడ ఏం చేస్తాను ఇంటికాడ అని చెప్పి అక్కడనే మార్చేసింది. ఇది వేగద దూరం నిలుస్తుందో బతుకమ్మ ఆడుకోరు మమ్మల్ని. ఇక మంచిగా అందరం పోయి బతుకమ్మ ఆడదాం బాండే. సంతోషంగా రావాలా? ఏం లేదు అక్క, నువ్వేమో అలిగి ఇక్కడికి వచ్చేసినావు కోపంగా. మీ తమ్ముడేమో నన్ను తిట్టిండు. మరి నేను ఏం చేయాలిగా? నువ్వు బాధపడ్డావో ఏమైందో మరి ఇంకా రాలేదని చెప్పేసి మళ్ళీ నీ జాడ కోసం వస్తున్నావు. గట్ల కాదే. నేను ఎటు పోతే చెప్పు, నా ఇంటికి నేను వచ్చిన. అయినా చిన్నదాని అయినా మంచి మాట చెప్పినావు తెలుసా? నువ్వు అట్లా అన్నాక ఇంటికి వచ్చేసరికి మా ఆడబిడ్డలు మస్తు బాధపడ్డారు. అట్లా అని చెప్పి వాళ్ళు అన్నయ్య చూసుకున్నారా? అదే అట్లా అని చెప్పి నమ్మకంతో షాపింగ్ తీసుకోవాలని కరెక్ట్ టైంకు నేను అందిన. మా ఆడబిడ్డలను షాపింగ్ తీసుకెళ్ళినా. చిన్న బతుకమ్మ ఇప్పుడు వాళ్ళు ఉంటాగా వేసిన. పెద్ద బతుకమ్మకు మన ఇంటికి వచ్చి చూడే. మనం కూడా షాపింగ్ పోదాం అప్పుడు. టైంకి వచ్చినావు, ఆడుకోవడానికి అయిపోయినాక వెళ్ళాలి. ఓకేనా? ఆ, దా, దా, సరే, దా, ఎందుకు ఇటు దా. పోతుంది? పన్నాడు.